మరి విజయనగర ప్రాంతం నుండి ఒంగోలు ప్రాంతం 700 కావచ్చు ప్రేమిన దైవజనులను పరామర్శించిన కొరకు ప్రభు వారు పంపించిన ఈ ప్రభుత్వం బట్టి మరి నిన్నటి దినానికి చేర్చడానికి ప్రభు సహాయపడ్డారు. రావడం మరి మీ దైవజనులు మరి ఎంతో అత్యంత ప్రియమైన దైవజనులకి విజయనగర పట్టణంలోని ప్రభుత్వ ఎన్నో సందర్భంలో వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆయన మరి బహిరంగంగా విజయనగర పట్టణంలో యేసు ప్రభు అంటే ఇష్టపడని ప్రజల మధ్య అద్భుతంగా మంచి సాక్ష్యం మరియు చక్కని సువార్తను చేసి మరి ఆయన సంఘాన్ని బలపరిచినట్టుగా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ప్రభు మన దైవజనులను అటువంటి ప్రాంతంలో వాడుకుంటున్నప్పుడు అలాగే మన సంఘంలో కూడా ముగ్గురికి వివాహం చేయవలసి వచ్చినప్పుడు మన దైవజనులేనండి మా సంఘం ఒక పెద్దగా ఉంది వివాహ కార్యక్రమాలు కానీ ఏదైనా సభలో కానీ సేవకులు మరి ఖచ్చితంగా ఒక్కరోజైనా వచ్చి ప్రసంగించాలి అన్నట్టుగా అంత మాకు ఆస్థాన ప్రసంగికుడిగా ప్రభువారు ఈ దైవజనులను ఆశీర్వాదం గారిని ఏర్పరిచారు. దాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాం. అయితే మరి మేము ఎప్పుడైనా అసలు 3 రోజులు విజయనగర ప్రాంతంలోని చిన్న సభలు అంటే మనకు పెద్దనేం కాదు అట్లా బహిరంగంగా పెట్టవలసి వస్తే ఎవరికైనా కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు అడుగుతారు ఒంగోలు నుండి వచ్చిన పాస్టర్ వస్తున్నారా అని. లాస్ట్ టైం మిస్ అయిపోయాం అయ్యగారిని. అయితే ఆ పాస్టర్ గారు వస్తున్నారా అని అడుగుతూ ఉంటారు. లేదండి ఈసారి రావట్లేదంటే అయ్యో పిలవలసిందండి అన్నట్టుగా అంత మారుమూల ప్రాంతమే అయినా అంత అంత పెద్ద పట్టణంలో ఒక ప్రముఖమైన సేవ అవుతుంది 50 మంది వచ్చేస్తున్నారు అనడానికి ఏం లేదు. కానీ సుమారు 150-200 సమ్టైమ్స్ 300 మంది వరకు అట్లా హాజరైతే అటువంటి ప్రాంతం నుంచి మరి దేవుని వాక్యాన్ని ఘనంగా బోధించి అనేకులు మరి పశ్చాత్తాపడడానికి రక్షణ పొందడానికి దేవుని మాటలు విని ఎంతో ఆశీర్వాదం పొందినటువంటి విశ్వాసం ఉన్నారు. మీ ఒక్కరు సవరణ ఖచ్చితంగా మీ దైవజనులైనా ఆశీర్వాదం అయ్యారని అడుగుతూ ఉంటారు. అలాగే అంత చిరపరిచితులయ్యారు. మరి వివాహాల్లో కూడా చక్కని వాక్యం బోధించేవారు. మంచి అలాగే మరి అనేకులను ప్రోత్సహించడంతో దైవజనులు మా విజయనగరంలో పరిచర్యకి రావడం వెళ్ళడం అనేది జరిగింది. దీన్ని బట్టి అంతగా ప్రభుత్వం స్థుతిస్తామన్నాం. అటువంటి దైవజనులకి దాదాపు 2 నెలల క్రితం మరి హార్ట్ సర్జరీ జరిగింది. అది కూడా చాలా పెద్ద ఆపరేషన్. ఆ విషయం వినగానే మేము ఎంతో చింతించాం. మా చిన్న సంఘం ఏంటి ఒక 35-40 మంది వస్తారు. మేమందరం కూడా భారం కలిగి ఇంకా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులకి కష్టం వచ్చిందని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసాం. మరి ముఖ్యంగా మీరు స్థానిక సంఘం దేవుని సన్నిధానంలో మీ ప్రియ సేవకు కలిగిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని రాత్రి పౌరులు ప్రభు సన్నిధానంలో మీరు గెలిచిన కన్నీటిని దేవుడు రక్షపెట్టి దేవుని సేవకుని సురక్షితంగా కాపాడు ఆపరేషన్ అంతటిని సక్సెస్ విజయవంతం చేసి నేడు మన మధ్యలో మన ప్రియ సేవకుని సజీవులు ఉంచినందుకు ప్రభువుని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం. అయితే అలుపుని ఎందుకు నిజంగా చెప్పాలంటే కనికరాన్ని వ్యక్తినింది ఇటువంటి గొప్ప సేవకులు నన్ను రక్షపెట్టి నన్ను ప్రేమించడం మా ప్రాంతాలు రావడం అలాగే ఎంతో అభిమానిస్తారు, సహకరిస్తారు, సహాయం చేస్తారు, ప్రార్థిస్తారు. అమ్మగారితో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. అటువంటి సేవకుల యొక్క ధైర్యం పొందుకున్న దేవుడు మాకు గమనించాడు. విజయనగరం కట్టిన ప్రదేశం ప్రజలు అక్కడ విగ్రహారాధన పరిస్థితులన్నింటినీ ఎరిగిన దైవజనులు ఆయన ఒకసారి 3 రోజులు 2 రోజులు మాతో గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఆయా వీధులు గుండా వెళ్తున్నప్పుడు ఆ భయంకరమైన ప్రజలు వారి విగ్రహాలు వారికి సంబంధించిన చూసినప్పుడు మీకు ప్రతిమ వ్యాపించింది. ఈ ప్రాంత ప్రజల వైపు ఎట్లయినా రావాలి, పరిచయం చేయాలి, వీరికి దేవుని వాక్యాన్ని అందించాలని ఎంత కష్టమైనా సరే ఎంత వ్యాసమైనా చాలా వేడి ఉంటుంది విజయనగర ప్రాంతం. అయినప్పటికీ మా నిమిత్తం ఓర్చుకొని ఎంతో భారంగా దేవుని సువార్తను వాక్యాన్ని అందించి పరిచయం ఎన్నో విధాలుగా ఆలోచన బలపరిచినటువంటి మంచి దైవజనుల సమక్షంలో ఉండడం అనేది ప్రభు మాకు ఇచ్చిన మహాప్రభుగా మొదటి దేవుని అంటే స్థుతిస్తున్నాం. ఇలాగూ నేను నాతో పరిస్థితుల సహోదరులు కూడా మన దైవజనుడికి బాగుంది. ఒకసారి వెళ్దాం ఎన్నికైన వారిని మనం ఎంతో ప్రేమించి ఈ ప్రాంతాలు వచ్చి వాక్యం ద్వారా బలపరిచిన సేవకుని పరమశ్వరం చెప్పి వచ్చేట్లో నేను ప్రభు సహాయపడ్డారు. వచ్చిన మొదలుకొని దేవుని సేవకులు ఎంతో బలపరిచిన లక్ష్యంగా మాట్లాడుతూ మరి ఎంతో వాళ్ళు చూపించిన ప్రేమకి అమ్మగారికి నిజంగా ఒకటికే పొందాలి. ఇలా చాలా మంచిది. సరే వచ్చే ఎవరైనా వచ్చారు దేవుడు కృప మీ 2 రోజులు మరి సంఘంలో సన్నిధిలో మీటింగ్స్ జరుగుతాయి.
జరుగుతూ ఉంటాయి. ఒక పావుగంట సమయం దేవుడు చెప్పడం బట్టి మీ సాక్ష్యం చెప్పుకోవాల్సి కూడా అన్నారు. మరి ఆ నేపథ్యంలో ఇలా నిలబడడానికి ప్రభు గమనించారు. ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే శాంతరాజు కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుడు చక్కగా ఆయన మధ్యప్రదేశ్ గోదావరి ప్రాంతంలో వాడుకుంటున్నాడు. ఎందుకంటే నేను కూడా అక్కడ 2 సంవత్సరాలు రైలు పాలసీ చేశాను. ఎంత కష్టమైన ఏరియాలో నాకు తెలుసు. అలాంటి కష్టమైన ప్రాంతంలో దేవుని సమర్పించుకుని ఎంతో తెలివిగా జ్ఞానంగా పలువురు యేసు ప్రభు వైపు నడిపించడంలో శ్యామ కూడా తన భవిష్యత్తుని తన జీవితాన్ని సమర్పించుకుని దేవుని సేవలో కొనసాగడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మనందరికీ ప్రభుత్వం చూపిస్తున్నాం. మంచిది. మా సంఘస్థులు కూడా చెప్పాను, ఫోన్ చేసి అడిగారు, అంకులు గారు ఎలా ఉన్నారు, అయ్యగారు ఆరోగ్యం బాగుందంటే బాగుంది, కొంచెం బలహీనంగా ఉన్నారు, తేరుకోవడానికి సమయం పడుతుంది అని చెప్తే మంచిది, ఏం కాదు, అయ్యగారికి తగ్గిపోతే మన విజయనగరం వచ్చి మళ్ళీ మీటింగ్లో వాడపడతారని చెప్పి నాకు ఫోన్లో చెప్తా ఉన్నారు. అలాగే మీరు ప్రార్థన చేయండి, అలాగే అవును దేవుడు కృపణివ్వాలని ప్రార్థన చేయండి అని అన్నాను. సంతోషం. చిన్న సంఘమైనా మేము మర్చిపోయే సందర్భంలో మిమ్మల్ని పరిచర్య అయ్యగారి ఆరోగ్యం కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా జ్ఞాపకం చేసుకొని ఆ చిన్న పరిచర్య కఠినమైన అసలు ఒక రకంగా చెప్పాలంటే దాని సులభమైన అని కూడా అనొచ్చు. మూడు మీద మీ అమ్మాయిలు అబ్బాయిలు పాడైపోతారు. అక్కడ చాలా వరస్ట్ ప్లేస్, కఠినమైన ప్రదేశం. క్రైస్తవ్యాన్ని అంతగా ఇష్టపడరు. విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. యేసు ప్రభు అంటే అంతగా లక్ష్య పెట్టిన మనుషులు వాళ్ళు. లోకానికి పాపానికి బానిసలైపోయి జీవితాన్ని వ్యర్థంగా నడిపించుకొని ఇదే మంచిది తాగడం, ఇద్దరు ముందులో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పశువులాగా ప్రవర్తించడం, ఇంకా ప్రజలు అక్కడ మనం ఎక్కువ ఆడవాళ్ళు పనిచేస్తే మగవాళ్ళు తాగేసి ఇంట్లో ఉంటారు, తిరిగి ప్రార్థన పెడతా ఉంటారు. వాళ్ళు వచ్చి ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి ప్రదేశాల్లో దేవుని పరిచర్య చిన్న సంఘం చిన్న మాత్రం చూసుకుంటున్నాం. ఇలా ఉండడానికి కారణం మరి మా ఆత్మీయ నాయకుడు గుంటూరు రాజా ప్రాంతంలో రవి పాస్టర్ గారు, ఆయన వ్యక్తులు ప్రేమించే దైవజనుడు మీ అయ్య గారు ఆశీర్వాదం పాస్టర్ గారు. ఇలా ఈ పరిచయం అనేది ఒక నేటికి 15 సంవత్సరాలు దేవుడు సహాయం చేశారని బట్టి ప్రభుత్వం స్థితిస్తున్నాను. కనుక పరిచయం ఎక్కడ జరుగుతుంది, ప్రార్థన మీరు కూడా వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం చేయగలుస్తారు. మరి నాకు ఇవ్వబడిన సమయం తక్కువ కాబట్టి నేను క్లుప్తంగా ఎలాగ రక్షణలోకి వచ్చాను, యేసు ప్రభు అసలు సత్యమైన భగవంతుడు అని ఎక్కడ యేసు ప్రభుని ఎరగిన అనే చిన్న మాటలు చెప్తాను. దానికి ముందుగా మనం బైబిల్ ఒకే ఒక వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథం నుండి 55వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు, నేను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తు వచ్చేదాన్ని అన్నట్లుగా చూస్తారు. ప్రియత దేవుని మాట ఉంది, నీవు ఎరగని జనులు నీవు పిలిచెదవు, నేను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగలిగినట్లు మనం చూస్తున్నాం. వారు మీ దగ్గర పరిగెత్తు వస్తారని నాకు ఉండవలసిన మనం చూసుకుంటాం. అవును, ఇది సత్యం. ఎందుకంటే ప్రియారా మాకు క్రైస్తవ్యం అంటే తెలియదు. నేను పుట్టింది పెరిగిందనంతా ఒరిస్సా ప్రాంతమే. మీరు విశాఖపట్నం వినంటారు, విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ విజయనగరం తర్వాత బొబ్బిలి తర్వాత పార్వతీపురం, ఆ తర్వాత ఒరిస్సా. అలాగే ఒరిస్సా ప్రాంతంలో విజయనగరం చెందిన వాళ్ళే, అమ్మ నాన్న వాళ్ళు, ఇతరులు వీళ్ళందరూ విజయనగరం చెందిన వాళ్ళే. అయితే వాళ్ళు ఉద్యోగ రీత్యా రైల్వే పనులు చేసుకోవడానికి ఒరిస్సా రాయగఢ ప్రాంతం వెళ్ళిపోయారు. అక్కడే మేము పుట్టి పెరిగాం. మరి మా చదువులన్నీ అక్కడే జరిగాయి. అలాగే ఒరిస్సా ప్రాంతంలోనే స్థిరపరచబడ్డాం. రైల్వే కోటలో ఉండి అట్లా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో నేను నా బాల్యకాలం నుండి, నా ఊహ తెలియని కాలం నుండి మరి మా వాళ్ళు, మా బంధువులందరూ మేము ఒరిస్సాలోనే సెటిల్ అయ్యాము. వాళ్ళందరూ మరి భయంకరమైన విగ్రహాలు పెట్టండి, చాలా ఎక్కువ విగ్రహాలు పూజ చేసే పరిస్థితి కలిగిన వ్యక్తులు. అటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం. మరి పూజారులు, పంతులు అంటే మీకు తెలుస్తుంది. అలాంటి ఒక పంతులుగా పేరు కాంచి నా బాల్యకాలంలో నేను ఊహ తెలియనప్పుడే నాకు ఎన్నో అనేకమైనటువంటి విగ్రహాల పద్ధతిలో నన్ను తీసుకొచ్చారు. నేను కూడా చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని, నిమగ్నమైపోయేవాడిని, మమేకమైపోయేవాడిని. నాకు ఊహ తెలియని కాలం నుండి నాకు ఊహ వచ్చిన వరకు కూడా చాలా అసలు మరి ఇప్పట్ల కాలంలో చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా విపరీతముగా నేను ఈ విగ్రహాలకు సంబంధించిన దాంట్లో ఒక పంతులుగా భయంకరంగా ఇన్వాల్వ్ ఉంటాయి. నేను చేయని పూజలు, నోములు, యజ్ఞాలు రకాలు ఉండేవి కావు.
నేనంతో అసలు అట్లా చేసుకునేవాళ్ళం. యేసు ప్రభు అంటే ఎరగని వాళ్ళం, యేసు ప్రభు రక్షణ అంటే తెలియని ప్రజల మధ్యలో నుండి నేను ఎరగని జనులు నీ యొక్కకు వచ్చి నేను మహిమపరుస్తారనే రీతిగా చీకటి అంధకారంలో బ్రతికిన వాళ్ళం. క్రైస్తవ్యానికి అసలే చోటు ఉండదు. యేసు ప్రభు అనే మాట వినపడటం అనేది మా ఒరిస్సా ప్రాంతంలో చాలా కష్టం. అటువంటి ఒక ప్రదేశంలో యేసు ప్రభు గురించి వినడానికి ప్రభు నా జీవితంలో ఆనందించారు. అలా వినడానికి గల కారణం నేను విపరీతమైనటువంటి మరి పంతుల్ని ఎక్కువ పూజ చేస్తూ ఉంటాను కదండి. మాకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. మేము 1కి 2కి వెళ్ళినా కూడా తలస్నానం చేసుకునేంత పట్టుదల మాకు. దానివల్ల మా ప్రాంతాల వైపు ఎక్కువ చల్లదనం ఉంటుంది. నాకు హెల్త్ ఎప్పుడు బాగోదు. నేను పుట్టిన కాలం నుంచి అనారోగ్యమైన వ్యక్తిని. ఎప్పుడు నేను మంచి ఆరోగ్యంతో రోజులు గడిపనే లేదు. ఎంత అనారోగ్య స్థితిలో ఉన్నా, బలహీనంగా బ్రతికినా నమ్మండి, నేను చేయవలసినవి మానేమని కాదు. స్నానం చేయడం, పూజలు చేయడం, నమస్కారాలు చేయడం, మంత్రాలు మౌనం నది స్నానాలు చేయడం, ఇవన్నీ మాకు చాలా ఇష్టమైన పనులు. అలా మేము చేస్తూ బలహీనంగా ఉన్న జబ్బులు జ్వరాలు వచ్చిన ఒకసారి మరి టైఫాయిడ్ ఫీవర్ అనేది బ్రెయిన్ పట్టకూడదు. వాస్తవానికి అది పట్టి చాలా సమస్య అయిపోయాము. ఇప్పుడు ఇలా ఉన్నానే కానీ నేను అప్పుడు అస్థిపంజరంలో ఉండేవాడు. ఎముకలు అస్థిపంజరంలో చర్మం తప్పితే ఎట్లో అలా ఉండేది నా జీవితం. అయినా విడిచిపెట్టేవాళ్ళు కావు. నేను ఎంతో మందిని ప్రోత్సహించి అలాంటి కార్యక్రమాలను వాళ్ళని నడిపించి ఇన్వాల్వ్ చేస్తూ అలాగే జీవిస్తున్నటువంటి జీవితం ప్రభువుని ఎరగక మేము నమ్మింది సత్యమని, మేము ఏదైతే ఎరువి ఉన్నామో అదే మమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుంది, పరలోకం అనగా స్వర్గంలోకి నడిపిస్తుంది. మేము భక్తి కలిగి, వైరాగ్యం కలిగి, నిష్ట కలిగి బ్రతకాలి, ఈ లోకంలో దైవ భక్తి కలిగి జీవించాలి అని ఇలాంటి అన్వేషణ మంచిదే. కానీ మేము జీవించినటువంటి ఎదుర్కొనే విధానంలో పొరపడే ఉన్నామనే సత్యం యేసు ప్రభువులోకి వస్తే కానీ అర్థం కాలేదు. అలా ఒక వెర్రు బ్రతుకు బ్రతికాం, ప్రభువుని ఎరగక చీకట్లో జీవించాము. మరి బలహీనతలు ఎక్కువైపోవడం ఉన్నాయి. ఎంతలాగంటే నేను చెడిపోయే పరిస్థితి వచ్చేసింది. దాదాపు బ్రెయిన్కి ఫీవర్ పట్టేసింది. విపరీతమైన ఒకటే కారణం, శరీరం అంతా బలహీనతలే. ఒక్కరోజు మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉన్నానన్నట్టు నా జీవితంలో దాఖలాలు లేవు. ఎప్పుడు బలహీనమే, ఎప్పుడు బలహీనమే. చనిపోతే అలా నన్ను బయట వేసి నన్ను సమాధి చేస్తానన్నంత స్థితి వరకు వచ్చేస్తాను నా జీవితంలో. శరీరం అంతా ఆరిపోయింది, బలహీన పడిపోయాను. హాస్పిటల్ నుండి తీసుకెళ్ళిపోండి అన్నంతలాగా అయిపోయింది పరిస్థితి. ఇక విశాఖపట్నం హాస్పిటల్ ఏదైనా ఉంటే ఇది జాయిన్ చేయండి, ఇక్కడైతే అవ్వదు. వైజాగ్ తీసుకెళ్ళండి, ఇతను అక్కడ జాయిన్ చేయండి, మరి అక్కడ మంచి మెడిసిన్స్ వాడండి, ఏమైనా బ్రతుకుతాడని చెప్తే నాన్నగారు నాకు 6-7 సంవత్సరాల నుంచి చనిపోయారు. అమ్మ, నాన్నమ్మ, అన్నయ్య, అక్క ఉన్నారు. వాళ్ళ చిన్నవాళ్ళు ఇవే కూలి పనులు చేసుకొని బ్రతుకుతూ ఇంకా అప్పులు చేయాలి, ఇతను బ్రతికించాలి, ఇతన్ని మరి చనిపోనివ్వకూడదని పట్టుదలతో నా నిమిత్తమే ఆ వారం అంతట్లో అప్పులు వెతుకుతా ఉన్నారు. ఎక్కడ అప్పు పుట్టడం లేదు. విశాఖపట్నం తీసుకెళ్తే కొంత డబ్బు ఖర్చు అవుతుంది, చేతిలో రూపాయి లేదు, కఠినమైన పరిస్థితులు, పేదరికం. అలాంటి సందర్భంలో మరి శరీరం అంతా ఆరిపోయి, మరణానికి చేరువైపోయి, చిత్తి సైన్యం అయిపోయి, ఒక అస్థి పంచంలా ఉన్నాను. ఏ యొక్క ఆదరణ లేదు, మరణానికి దగ్గరైపోతున్న ఈ స్థితిలో ఇంట్లో రూపాయి లేదు, ఏ ఆదరణ లేదు, ఏ బంధువులు, ఏ మయనములు, మేనత్తుల సహాయం లేదు. ఎంతో బాధపడుతున్నారు. అమ్మకి చాలా కాలం అయ్యాక సంతానం కలిగింది. సకాలంలో పిల్లలు పుట్టలేదు అమ్మకి. అందులో 2 మగ పిల్లలు పుట్టి చచ్చిపోయారు. తర్వాత 2 పెంచుకున్న పిల్లలు పుట్టి చచ్చిపోయారు. అన్నయ్య తర్వాత అక్క మధ్యలో 1 పుట్టి చనిపోయి చివరికి ఈ పుట్టాను. అసలైన సంతానము నిలబడదు, ఇతను కూడా చచ్చిపోతాడేమో, ఎట్లా ఈ బ్రతికించుకోవాలని అప్పుకి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు త్వరపడి ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఈయన బ్రతుకుతాడు, లేదంటే ఇక కష్టమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు చూసుకుంటాను. మాకు అక్కడ స్థానికంగా ఉన్న అక్కడ వైద్యులు చెప్తే ఈ అప్పుకి ఎదుగుతూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు యొక్క కృప అప్పుడు మా జీవితాల్లో వచ్చింది. ఎట్లా అంటే ఒక ఒరియా బ్రాహ్మణాలండి నాకు యేసు ప్రభులో మొట్టమొదటిగా ప్రభు గురించి నాకు తెలియజేసింది. ఆమె ఒరియా బ్రాహ్మణం. అన్నయ్య డ్యూటీ చేస్తున్నది, వాళ్ళ కొడుకు మా అన్నయ్య, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళ బట్టి ఆమె పరిచయం అయ్యింది. జీవితంలో దేవుడు మొట్టమొదటిగా ఒక తల్లిని ప్రవేశపెట్టి ఒరియా బాబనాడు వచ్చి ఆమెని కలిసినట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె వచ్చి అట్లా సువార్త చేయడం ఆమెకు చాలా అసలు ఇష్టం.
ఒరిస్సా ప్రాంతంలో దేవుని స్వార్థ చేయడం అంటే కష్టమైన పని. అలాగే ఆమె మరి అన్నిటినీ తెగించింది. ఆమె దేవుడు చేసిన దేవుడు మర్చిపోలేదు. యేసు ప్రభు సత్యం, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభుని నమ్మాలి అని ఒరియా భాషలో అనేకులకు చెప్తా స్వార్థ చేసుకుంటే ఒక అత్యంత గొప్ప ఒరియమైన పట్టుకైంది. నేనేమో అనుకున్నాను దాన్ని చూసినప్పుడు, బైబిల్ గురించి అవగాహన లేదు, క్రైస్తవ్యం గురించి అవగాహన లేదు. ఆ తర్వాత ఆవిడ ఏదేం చెప్పాలో అని చెప్పి నేను ఆవిడ కలిసినాక ఆవిడ నాతో మాట్లాడి స్వార్థ చేసింది. అలా కాదు, నువ్వు ఇంత బలహీనంగా ఉన్నావు, నువ్వు ఎంత మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావు, వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి అట్లా నేను జాయిన్ చేయాలంటున్నారు. నువ్వు మరి యేసు ప్రభువుని ఎందుకు నమ్మకూడదు? నీకు నేను ఈ మంచి మాట చెప్తాను. నేను దేవుడి చిత్తమైతే యేసు ప్రభు అనుగ్రహం ఉంటే నువ్వు ఏ విషయం పక్కన వెళ్ళకపోతే, ఓపిక ఖర్చు పెట్టకుండా, మీ ఇంట్లో ఎవరు ఒప్పు చేయకుండా నీవు బాగుపడగలవు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు నమ్మితే, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు బాగుపడవు. నాకు అప్పుడే 10th క్లాస్ అయ్యింది. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాలి కదా, నీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. యవనకాల పాపంలో ఇంకా దేవుడిలో పడిపోకుండా నీకు దేవుడు బోధిస్తాడు, ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడని కూడా చెప్పింది. ముందు నేను బాగుపడితే అదే చాలు, కాలేజ్ సంగతి తర్వాత మరి ఏమంటారని అడిగితే, నువ్వు యేసు ప్రభువుని నమ్ము, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పింది కదా. నీకు నేను ఇచ్చే సలహా ఇది, నువ్వు యేసు ప్రభువుని నమ్ము, ప్రార్థన చేసుకో. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి నీకు అవకాశం ఉంటే నీ తలుపులు క్లోజ్ చేసి మూసుకొని నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేయి. మనం పూజలు చేసిన వాళ్ళని మన ఇంట్లో ఎక్కువ విగ్రహాలు ఉంటాయి, మనం చేయమంటే ఏమి ఉండవు. ఒరియా పాపంలో ఇంకా ఎక్కువ పూజలు చేస్తారు. అయితే ఇవన్నీ మనం చేసిన వాళ్ళు అయినా నువ్వు భయపడకు, యేసు ప్రభు ప్రార్థన చేసుకో. ఇంట్లో తలుపులు మూసి ఎవరు లేని టైంలో ప్రభువుని పిలువు. నీకు వచ్చినట్లే దేవుని పిలువు అని అడిగితే, నేను అట్లనే యేసు ప్రభుని ఆవిడ ఎందుకు చెప్పిందో మరి. అందులో యేసు ప్రభు అంటే మాకు ఏం ద్వేషాలు లేవు. యేసు ప్రభు అంటే కూడా మాకు ఇష్టమే. అన్ని దేవుళ్ళు ఒక దేవుడు, అన్ని మతంలో ఒక మతం అనుకునే భావం కలిగి ఆయన ఎప్పుడు మీరు తృణీకరించలేదు. సరే మంచికో చెడుకో ఈ తల్లి నాకు చెప్పింది కదా, మంచి పనే కదా, ఇది చేయడంలో తప్పేముంది. అదే సాయంత్రం 6-6:30 సమయంలో మా ఇంట్లో తలుపులు వేసుకుని మొట్టమొదటి జీవితంలో ఎన్నో పూజలు, రకాలు, నోములు, యజ్ఞాలు, మంత్రాలు చదువుకున్న మేము సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నం అంతా అసలు మేము చేస్తున్న పూజలు, గురువులు, గోపురాలు, ఈ వ్యవహారాలు నేను తక్కువ కాదు. అలాంటి వ్యక్తిని జీవితంలో మొట్టమొదటి ఒక ఒరియా భావన ఆవిడ చెప్పిన చిన్న మాటలు హృదయంలో రక్ష పెట్టి యేసు ప్రభువుని ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది, ఆమె చెప్పినట్టు ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. నాకు నేనుగానే ఆ ఒక్క 4 మాటలు చెప్పింది. మాకు దగ్గరలో ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటారు, నాకు అసలు ఏం తెలీదు, ఒరియాది అది. నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఎప్పుడూ చెప్పలేదు చర్చికి వెళ్ళి యేసు ప్రభువుని నమ్మని. ఆ 2-3-4 మాటలు ఆ తల్లి చెప్పింది. మరి ఎన్నడూ నేను ఆ తల్లిని కలవలేదు, ఆ ఒరియా భావన. నాకు నేనుగానే చర్చికి వెళ్ళాను. మా పక్కనే ఒక యేసు ప్రభువుని నమ్ముకున్నాను ఉంటే మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటాను అంటే, అయ్యో ఇన్ని పూజలు చేసి నువ్వా ఈ మాట అంటారని ఆశ్చర్యపోయాడు. లేదు లేదు, యేసు ప్రభు ప్రార్థన చేస్తే తృప్తిగా ఉంది, నాకు మనశ్శాంతిగా ఉంది, ప్లస్ నాకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. యేసు ప్రభుని నీ ఇంట్లో ప్రార్థించుకుంటుంటే దానికి భాగ్యం అయినా యేసు ప్రభు ప్రార్థిస్తే అంతకన్నా ఏం కావాలని చెప్తే వాళ్ళ ఇంట్లో నేను ఎక్కువ ప్రార్థన చేసుకునేవాడిని. అట్లాగా వాళ్ళు తెలుగు పాస్టర్ గారిని దగ్గరికి నడిపించారు. ఒరిస్సా ప్రాంతంలో తెలుగు ఒరియా తెలుగు 2 కలిపి ఉంటాయి, ట్రాన్స్లేషన్ చేస్తారు. ఒరియా పాస్టర్ గారు ఎవరైనా ఉంటే తెలుగులోకి చెప్తా ఉంటారు, తెలుగు ప్రజలు అట్లా ఒరియా తెలుగు 2 ఉంటాయి అక్కడ ఒరిస్సా చర్చిల్లో. అయితే అప్పుడు ఏం జరిగిందంటే తెలుగు పాస్టర్ గారిని ఎంతో బలపరిచారు. ఆచార్య ఆరోగ్యమూర్తి గారిని పరిచయం చేశారు. చూడు ఇతను ఎంత పంతులు, ఎంత అసలు బ్రాహ్మణ బ్యాక్గ్రౌండ్ నుండి అయినా దేవుడు రక్షణలోకి వచ్చాడు, నువ్వెందుకు భయపడతావు, నువ్వు యేసు ప్రభువులో ఉండు, ఇదిగో ఇతని సాక్ష్యం, ఇతని మాటలు విని నాకు పరిచయం చేశాడు ఆయన. ఆ విధంగా నేను బలపరచబడ్డాను. నా జీవితంలో యేసు ప్రభువులోకి స్థిరమవడానికి నాకు మొట్టమొదటిగా దేవుని 4 స్వార్థ మాటలు చెప్పిన ఒరియా భావన ఎవరైతే ఆ ఒరిస్సా ప్రాంతంలోని స్థానిక దైవజనుడు అనుక్షణం నన్ను బలపరచిన అడుగు ఉందైతే చివరిగా కంప్లీటెడ్గా యేసు ప్రభువు గురించి నిలబడడం అనేది ఆచార్య ఆరోగ్యమూర్తి ద్వారానే జరిగింది. యేసు ప్రభు సత్యమైన తండ్రి, మనం తెలియక ఇది మతం అనుకుంటాం, మనం ఎరగక యేసు ప్రభువుని మనకు అవసరం లేని దేవుడు అనుకుంటాం, కానీ అది తప్పు, అది తప్పు. యేసు ప్రభు సాక్షాత్ సృష్టికర్త. యేసు ప్రభువు ఈ లోకాన్ని, ఈ సృష్టిని, ఈ ఉనికిని, ఈ భూమి మీద మనకి ఈ జన్మని ఇవన్నీ కలగ చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. యేసు ప్రభువుని మనం నమ్మాలి. యేసు ప్రభువు లేనిదే మానవ జీవితానికి ఎప్పుడు పరిపూర్ణం రాదు. ఏ మనిషి రక్షణ పొందలేదు. మానవులు తన పాపంలోనే చనిపోతారు.
యేసు ప్రభువును నమ్మాలి, విశ్వసించండి అని నాకు ఆరోగ్యమూర్తి గారు చక్కగా బోధించారు. స్థానిక దైవజనులు అనుక్షణం నన్ను బలపరిచారు. ఇక స్థిరమైపోయానండి. నాటి నుండి అన్ని విడిచిపెట్టాను. ప్రార్థన చేసుకుంటే ఎంతో దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క నడిపింపు కలుగుతా ఉంది. ఎన్నో పూజలు చేసుకున్న నా జీవితంలో యేసు ప్రభువుని ఒక నెల రోజులు కంటిన్యూగా ప్రేయర్ చేసి దేవుని మందిరికి వెళ్తే నిజంగా నమ్మండి ఎంత అద్భుతం అంటే ఆ బాధలు నిండిపోయాయో. మా బంధువుల నుండి, మా వీధిలో నుండి మా అన్నయ్య, మా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ ముఖం మీద వేసుకున్నారు. యేసు ప్రభు చర్చికి వెళ్ళాక ఇతను బాగుపడ్డాడు, ఇతనికి ఒక రూపు వచ్చింది, ఇతడి జీవితం మారింది అని చెప్పి ఆశ్చర్యపోయారు. నాకు కూడా చాలా ఆనందం కలిగింది. సమస్త విగ్రహాల పూజలు విడిచిపెట్టి సత్యమైన దేవుని తెలుసుకోవడానికి అలాగ దేవుడు నాకు తోపించాడు. నేను చెప్పే మాట ఏంటంటే, ముగింపులో చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు నిజముగా ఆయన సత్యమైన దేవుడు అండి. ఆయన రక్షకుడు, అభిషేక్తుడని మనం గుర్తిస్తున్నాం. ఆయన మన పాపముల కోసం మరణించి లేచి ఆయన మనకి రక్షణ కలగజేసాడనేది ఈ భూమి మీద నిజమైన వాస్తవం. మేము నిజంగా పుట్టుకతో దేవుని నమ్మం. మీరు యేసు ప్రభులో ఉన్నారు అలాగే చెప్తారంటానికి ఏం లేదు. నేను ఒక హిందూ పంతులు చెప్తున్నానండి, నమ్మండి. యేసు ప్రభు లాంటి గొప్ప దేవుని ఈ భూమి మీద మనం చూడాలి. అలాగే నేను ఇంకొక దాన్ని విమర్శించట్లేదు, ఇంకొక దాన్ని నేను దేన్ని అవమానకరంగా మాట్లాడటం లేదు. నేను అన్ని ఎరిగిన వాడిని, అందులో ఉన్న లోతెంతో, యేసు ప్రభువులో ఉన్న లోతెంతో, ఆ సత్యం ఎరిగి ఈ సమయంలో నేను నా జీవిత సాక్ష్యాన్ని చెప్తున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడు, సృష్టికర్త. సమస్త చరాచర జగత్ని, ఈ లోకాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను, ఈ యొక్క అనంత సృష్టిని, ఈ పంచభూతములను, ఈ సృష్టిని అన్నిటిలోకి నడిపించిన మహోన్నతమైన దేవుడు యేసు ప్రభు. మనకి యేసు ప్రభు యొక్క గొప్ప రక్షణ భూమి మీద ఎన్నడూ తృణీకరించుకోవాలి. యేసు ప్రభు లేనిదే మనం మోక్షం పొందలేము. యేసు ప్రభు లేనిదే మనం రక్షణలో ప్రవేశించలేము. నిత్య జీవానికి యోగ్యం కాలేదు. కనుక దేవుడు మా కళ్ళు తెరిపించాడు, సత్యాన్ని బోధించాడు. ఇంతకాలం ఇంత వరకు ఉన్నామో, ఇంత చీకట్లో ఉన్నామో అని చెప్పి అలా యేసు ప్రభు స్థిరపరచబడ్డాం. ఎన్నో స్వార్థం వచ్చాయి, ఇంట్లో నిరుపమన్నారు, కొట్టారు, అవమానించారు. యేసు ప్రభు నమ్మి మమ్మల్ని ఇంట్లోకి వస్తున్నాం, అది చేస్తున్నాం అనే సందర్భంలో కూడా ప్రభువుని విడవలేదు. స్థానిక దైవజనుడు ప్రోత్సాహం ఎంతో ఉండేది. ప్రార్థనలో గడిపేవాడిని. అమ్మ బిల్టి పట్టుకొట్టి తోసేది. ఇంట్లో అక్క వాళ్ళెవరూ ఆదరించేవారు కాదు. బంధువులు ఒక గ్లాసు టీ ఇవ్వడానికి కష్టపడేవారు. ప్రభువు నమ్మి చర్చికి వెళ్ళి అందరింట్లోకి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఏంటి అవమానం అని చెప్పి. అయినా కూడా యేసు ప్రభుని వదలలేదు, యేసు ప్రభుని వదలలేదు. నేను చనిపోయి ఉంటే నాకు ఈ రక్షణ అవస్తారు, నేను మరణించుంటే ఇంత గొప్ప జీవం భాగ్యం నాకు ఎలా కలిగేది. సృష్టికర్త యేసు ప్రభుని నా జీవితం నాశనం చేసుకునేవాడిని. నాకు మీ మాట కన్నా నాకు యేసు ప్రభు ఇష్టం. నన్ను బట్టి మీరు అసహించుకుంటే నేనే మీ నుండి దూరం అయిపోతాను, కానీ నేను నా జీవితంలో యేసు ప్రభుని ఎన్నడూ దూరం చేసుకోనని చెప్పి ఇంటి నుండి కూడా వెళ్ళిపోయాను. తర్వాత వారు తీసుకొచ్చిస్తారు అనుకోండి. అలాగే యేసు ప్రభు నన్ను స్థిరపరిచాడు. సరే, నువ్వు బయటకు వెళ్ళి యేసు ప్రభు గురించి ఎందుకు చెప్తావు, బైబిల్ బట్టి చర్చికి ఎందుకు వెళ్తావు, నీకు దేవుడు వేరు చేశాడు, అది మేము ఒప్పుకుంటాం. చచ్చిపోతాను నేను ప్రభు బ్రతికించాడు, అది కారణము మేము చూసాం. అయితే ఒకటి సత్యం, నువ్వు బయటకు వెళ్ళవు, నువ్వు ప్రభు పెట్టమని చెప్పవు, ఇంట్లో ప్రేయర్ చేసుకోవాలి. అది ఎలా అవుతుంది? ముమ్మాటికి మా స్థానిక సేవకుడే నన్ను బలపరిచాడు. అది ఎలా జరుగుద్ది? నన్ను బాగు చేసిన వైద్యుడికి నేను చెప్పకపోతే ఎలా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయన మంచి డాక్టర్ అండి, ఇక్కడికి వెళ్ళండి, మీ సమస్యలు తీరుతాయని మీరే చెప్తారే. మరి పరమ వైద్యుడని యేసు ప్రభు నా జీవితాన్ని కట్టి పాడైపోతున్న నా బ్రతుకుని స్థిరపరిచి సత్యంలోకి, జీవంలోకి నడిపించి నన్ను వెలుగులోకి తీసుకొచ్చిన నా పరమ తండ్రి అయిన దేవుని నేను చెప్పకుండా ఉందినా కుదరదు పని అని చెప్పాను. అలా చెప్పి నన్ను వదిలేశారు, నన్ను ఎన్నో తిట్టారు, ఎన్నో అవమానించారు. అయినా ప్రభువులోనే ఉన్నాను. ప్రియులారా, నమ్మండి, నన్ను కొట్టి తిట్టి నన్ను వద్దని నన్ను అవమానించిన వాళ్ళందరూ ఈరోజు బయటకు పడుతున్నారు. అందరూ యేసు ప్రభు చర్చికి వస్తున్నారు. నాకన్నా అసలు మంచిగా తయారయ్యారు వాళ్ళందరూ. ఎంత కొట్టినా మా అమ్మ నాకు ఎప్పుడు బాప్తిస్మం ఇస్తామని అడిగింది. దేవుడు ఎలా మార్చాడు. నాకు ఒకటే ఆశ. నాకు ఏదో బైబిల్ తెలిసిపోయింది, యేసు ప్రభు హిస్టరీ అంతా నాకు ఎక్సలెంట్గా అర్థమైపోయింది అని అందగాని నేను ఎరిగింది ఒకటే యేసు ప్రభు సత్యం. నాకు బైబిల్ అంతా తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసిన సత్యం ఒకటే, యేసు ప్రభు లేకుండా ఏ మనిషి భూమి మీద మరణించకూడదండి. యేసయ్య తండ్రి ఇచ్చిన గొప్ప లక్ష్యం లేకుండా భూమి మీద ఏ మనిషి మరణించినా నిండి జీవితాన్ని పాడు చేసుకుని 6 అగ్నిగుండానికి వెళ్ళిపోవడం తప్పితే ఇంకేముండదు. మనల్ని ప్రేమించి మన కోసం ఎంతో త్యాగం చేసి తన జీవితాన్ని మనకు దారపోసి ఆఖరి రక్త బిందు వరకు ఈ భూమి మీద మన నిమిత్తంగా చిందించి
ఎంత అవమానం వచ్చుకున్నాడు యేసు ప్రభు. ఆయన ఏమంటున్నారు, ఎంతో అవమానించారు. చూడండి యేసు ప్రభు ఈడు వాడు అన్నాడు. వీడు సిరుగు దిగితే ఇప్పుడు నమ్ముతాం, సృష్టికర్త దైవ కుమారుడు అంటాం అని ఎగతాలు చేశారు. వీడు బుద్ధులు గుద్దారు, ఆయనకి కళ్ళకి గంటలు కట్టి హింసించి అవమానించి నేను ఎవరు కొట్టారో చెప్పు అని ఎన్ని బాధలు పెట్టారు. ఇంకొకటి అంటాడు, వీడు ఎవరు కొట్టాడు వీడికే తెలియదు అని. చూడండి సృష్టికర్తకి ఎన్నో అవమానాలు. అసలు ఇలాంటి ఘోర భావాన్ని రక్షించడానికి పరమాత్ముడైన దేవుడే లోకరక్షకుడుగా మానవుడిగా ఈ భూమిని అవతరించాడు. మానవ జాతికి లోక కళ్యాణార్థమై అవతరించిన సత్పురుషుడైనటువంటి మహామహుడైన గొప్ప దేవుడు మన నిమిత్తమే మానవతాలు మొదటిగా కామక్రోధ మరమాచర్యములను జీవించి ఏ లోపము లేని లోపమని అతి పవిత్రమైనటువంటి సృష్టికర్త అయిన తండ్రిని కలిగి ఉండడమే భూమి మీద భాగ్యం. ఇంత ఉన్నతమైన దేవుని జీవితంలో వదులుకోవడమా, కుదరడమని మీరు నమ్మండి అని చెప్పి మరి ఇంట్లో వాళ్ళు కొంతమంది ఒరియప్రసలు కూడా యేసు ప్రభువులో నడపడానికి మన దినాల్లో యేసయ్య తండ్రి సహాయపడ్డాడు. నాకు తెలిసిన సత్యం ఒకటే, నేను బైబిల్ గ్రంథంలో ఏవో మరణాలు బోధించగలిగింది ఏమి నాకు లేదు. కానీ యేసు ప్రభు సత్యం అతను లేకుండా చనిపోకండి, మీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇవ్వండి. భూమి మీద ఉన్నవన్నీ తాత్కాలికమే, ఇవేమి మన వెంట రావు, ఇవన్నీ వాస్తవాలు కావు, ఇవన్నీ గతించిపోతాయి. యేసు ప్రభు రక్షణ ఒక్కటే స్థిరమైనది. నిజమైన దేవుడిని నమ్మండి, పాపాలు క్షమించే గొప్ప దేవుడిని మనస్ఫూర్తి విశ్వసించి ఆయన మనకి ఏమి కలెక్టర్ ఉద్యోగం రాసి పాస్ అయితేనే పరలోకి ఇస్తానని అనలేదు. యేసు ప్రభు వారు మనం ఉన్న పరంగా మన హృదయాన్ని అడుగుతున్నారు. మన హృదయాన్ని నన్ను క్షమించలేదు, ఎర్ర బ్రతుకు తగ్గితే ఎందుకు బ్రతుకుతున్నాను తెలియదు, సాగుకు దగ్గరైపోయినటువంటి నిర్జీవమైన నా జీవితాన్ని ఆ తండ్రి మార్చి మీలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర నిలబెట్టి ఈ మాటలు చెప్పిస్తున్నాడు. నమ్మండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మతం కాదు, ఈ భూమి మీద సత్య మార్గం. యేసు ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ లేకుండా భూమి మీద ఏ మనిషి చనిపోకూడదండి. నేను ఒక పంతుల్ని ఒరిస్సా ప్రాంతంలో ఒక పంతుల్ని నేను ముందే చెప్తున్నాను, మేము చేయని నోములు రకాల పూజలు మంత్రాలు లేవండి. అసలు వివరించడానికి టైం లేదు, కానీ అంత పరిస్థితులు మేము చేసాం. అటువంటి వ్యక్తిని యేసయ్య తండ్రి కోసం చెప్తుందంటే నాకు ఇదేదో మతం ఏదో నాకు ఎవరు డబ్బులు ఇస్తున్నారని ప్రేమతో ఇది కాదండి, ప్రేమతో కాదు. ఎక్కడ దాన్ని మీరు చంపిస్తారా, ఇదే మాట నేను చెప్తున్నాను. యేసు ప్రభు సత్యం, ఆయన నమ్మాలి. యేసు ప్రభు లేకుండా భూమి మీద ఏ నరుడు మోక్షం పొందలేదు, రక్షణ పొందలేదు. ప్రభు సత్యమైన భగవంతుడు మన నిమిత్తం మీ ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. యేసు రక్తం సమస్త పాపం నుండి మనలను, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి మానవుడికి విమోచన. అందరం యేసుని నమ్మాలి. యేసు లేకుండా మన జీవితాలు ఎప్పుడు ఈ భూమి మీద మనం నడిపించుకోకూడదు. మీ పిల్లలు, మీ కుటుంబం, మీకు ఎంతమంది రక్షణ మీద మనం ప్రార్థన చేయాలి. మన సొసైటీ, మన దేశం, మన రాష్ట్రాలు మారు మనసు పొందాలి. చివరిగా నేను చెప్తున్నాను ఏంటంటే, నేను ముగిస్తున్నాను, యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్మండి. ఈ స్వరం ఎక్కడి వరకు వినపడుతుందో ఎవరు వింటున్నారో తెలియదు, కానీ నిజమైన దేవుడు యేసయ్యండి. ఆ తండ్రికి మీ జీవితాలు ఇవ్వండి. నన్ను బాగు చేసి నన్ను బ్రతికించిన దేవుడు నిత్యంగా మిమ్మల్ని బాగు చేసి మిమ్మల్ని కూడా ఆయన బ్రతికింపజేస్తాడు. పరలోక రాజ్యానికి యుగయుగములు ఆయన తన రాజ్యంలో మనల్ని తీసుకెళ్తాడు. ప్రభు దగ్గర సదాకాలం ఆనందంతో బ్రతకగలం. మన పాపాలు క్షమించే దేవుడు ఖచ్చితంగా యేసు ప్రభువే. మన స్వంతంగా మనం పాపాల నుండి విడుదల పొందలేము. ఏమి చేసినా మనకి రక్షణ కలగదండి. ఎటువంటి పుణ్యాలు ఏమి చేసినా రక్షణ కలగదు. రక్షణ ఒక్క యేసు ప్రభువులోనే సాధ్యం. కాబట్టి యేసు ప్రభువు నమ్ముదాం, నమ్మండి, విశ్వసించండి, మీ హృదయాలు ఇవ్వండి. మీరు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా నేను అంగీకరించే గొప్ప దేవుడు యేసు ప్రభువు ఈ సమయంలో ఆయన నేను పిలుస్తున్నాడు. ప్రభువుకి హృదయం. ప్రభు ఇచ్చిన మాటలు దీవించిన కాక అవకాశం ఇచ్చిన అయ్య గారికి హృదయపూర్వకంగా ఉంటాను.